హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి విడితో ముందుకు వచ్చేసాను. మామూలుగా సహనాన్ని పరీక్షిస్తాయి అంటారు చూసారా, కొన్నిసార్లు మనకి అలా అనిపించింది ఈరోజు. అంటే మా స్పీకర్కి ఇవాళ టెస్ట్లో పాస్ అయ్యాడు ఒకటి. దాంతోపాటు కొన్ని ప్రైజ్లు అవి వచ్చాయి ఎక్కడి నుంచి. తర్వాత దాంతోపాటు ఒక మంచి ముగ్గు పెట్టాను. ఒక మంచి రెసిపీ అయితే ఇలా కనుక మీరు ట్రై చేశారంటే పిల్లలు అసలు ఇంక ఊదేస్తారు. ఒక్కటి కూడా ఉంచకుండా తినేస్తారు. అది నాది మాత్రం గ్యారంటీ. అంత బాగా వచ్చింది. ఇవన్నీ వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. ఇంకా మనకి రేపే న్యూ ఇయర్ 2024. ఏంటో ఇలా మెరుపు తీగలా వచ్చి అలా విడిపోయినట్టుగా అనిపిస్తుంది నాకైతేను. అప్పుడే 2025 వచ్చేస్తోంది. అసలు ఈ ఇయర్స్ ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయి ఏంటో. నెల రోజులు మంత్స్ అయిపోతున్నాయి. అన్నీ కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. మళ్ళీ 2 రోజులు ఆగితే మళ్ళీ జనవరి అయిపోతుంది, ఫిబ్రవరి అయిపోతుంది అని అనుకోవచ్చు. మళ్ళీ కొత్త సంవత్సరంలో మళ్ళీ మా చుట్టాల్లో పెళ్ళి ఉందన్నమాట. మా పెద్దమ్మ గారు అమ్మాయిది వాళ్ళ అబ్బాయిది పెళ్ళి ఉందనమాట. సో మళ్ళీ మేము పెళ్లివారం అవుతున్నాయి, సరే మగ పెళ్లివారం అవుతాయి అనమాట. ఇంకా మళ్ళీ హడావుడి మొదలవుతుంది. దాంతోపాటు ఎగ్జామ్స్ కూడా మొదలవుతున్నాయి. మా అమ్మాయికి 10th క్లాస్ కదా, ఫిబ్రవరిలోనే ఎగ్జామ్స్ ఉన్నాయి. సో హడావుడిగా ఉంది, ప్లస్ టెన్షను అది పడుతుంది. దాన్ని చూసుకుంటూ మళ్ళీ కాలేజీలు వెతుక్కోవాలి. అప్పుడే మా శ్రావణి ఇంటర్మీడియట్కి వచ్చేస్తుంది అంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంకా చిన్నప్పుడు చేసే యాక్షన్స్ అవి మేము అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉండి నవ్వుకుంటూ ఉంటే అప్పుడే పెద్ద అయిపోయిందా, కాలేజీకి వచ్చేస్తుందా. ఆల్రెడీ శ్రీకర్ బీటెక్ వచ్చాడు అనుకో, సరే. కానీ ఇంకా మా శ్రావణి చిన్నపిల్ల అంటూ ఉంటాం. మా శ్రీకర్ ఏడిపిస్తాడు, ఎన్నాళ్ళు మా చిన్నపిల్ల చెల్లి అంటూ ఉంటాడు. ఇప్పుడు చిన్నపిల్ల కాస్త కాలేజ్ పిల్ల అయిపోతుందంటే ఒక ఇంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది మాకు. నేను యాక్చువల్గా మా కాలనీలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతున్నాయి. అంటే ఒక ఆయన ఏంటంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి గేమ్స్లో అని చెప్పి మంచిగా ఎప్పుడు ఏవో ఒక స్పోర్ట్స్ లాంటివి, గేమ్స్ లాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. క్యారమ్స్ కానీ, ఇండోర్ అవుట్డోర్, క్రికెట్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, క్యారమ్స్ కానీ, చెస్ కానీ ఇలా పెట్టి వాళ్ళలో ఆ గేమ్స్, ఎందుకంటే మొబైల్స్ పట్టుకునే ఉంటూ ఉంటారు వాళ్ళ మాటను. మంచిగా స్పోర్ట్స్కి దగ్గర చేస్తే పిల్లల్ని ఏంటంటే యాక్టివిటీ పెరుగుతుంది. వాళ్ళకి ఇష్టమైనవి ఏమైనా చేసుకుంటే వాళ్ళు అందులో చక్కగా రాణించగలరు కదా అని చెప్పని పెడుతున్నారు. శ్రీకర్కి యాక్చువల్గా మొన్న ఫుట్బాల్ ఆడినప్పుడు ఇంజురీ అయినప్పటి నుంచి వాడు కొంచెం ఫుట్బాల్కి భయపడుతున్నాడు. బ్యాడ్మింటన్ అయితే మాత్రం చాలా బాగా ఆడతాడు. అసలు మామూలుగా ఆడు. వాడికి చాలా ఇష్టం కూడాను. మొన్న ఇంజురీ అయిన తర్వాత కట్టు తీసి కరెక్ట్గా 4 రోజులకి వాడికి టోర్నమెంట్. ఇంక వెళ్తాను అంటే సరైన అమౌంట్ అది కట్టి జాయిన్ చేశాను. లక్కీగా అంటే అండర్ 19 బాయ్స్లో సింగిల్స్లో డబుల్ వచ్చాడు. సింగిల్స్లో రన్నర్ అయ్యాడు అనమాట. విన్నరు ఇంకొక అబ్బాయి అయ్యాడు. యాక్చువల్గా విన్నర్ అవ్వాల్సిన వాడే, ఒక్క పాయింట్లో ఏదో మొత్తానికి పోయిందని చెప్పని రన్నర్ అయ్యాడు. సో హ్యాపీ దానికే. నేను ఆడ చిన్న హ్యాపీ మూమెంట్ని సరదాగా మీకు షేర్ చేయండి. ఎందుకంటే పిల్లలు ఏదైనా ఒక చిన్న కప్పో లేకపోతే ఒక మెడలో గెలుచుకుంటే, ఒక సర్టిఫికేట్ గెలుచుకుంటే అదొక హ్యాపీగా అనిపిస్తుంది కదా. చిన్నప్పుడైతే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఖచ్చితంగా అంటే గొప్ప అని అనుకోవచ్చు, కానీ ఏ ఆటకి వెళ్తే అందులోకి ఏదో కొట్టుకునే ఇంటికి వచ్చేదాన్ని. ఏదో సబ్బు పెట్టో దువ్వెనో ఒక సర్టిఫికెట్టో బోర్డ్ అని సర్టిఫికెట్లో నేను నా దగ్గర అయితేను. అలా మనం కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఏంటంటే వాళ్ళు కూడా ఏదో దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. విన్నింగ్ స్పిరిట్ ఉంటుంది చూసారా, అంటే అదొక అంటుకోదా వాళ్ళకి. ఏదైనా సరే మనం కూడా విన్ చేయాలి. అంటే ఒకవేళ మనం ఓడిపోయినా అలాగే తీసుకోవాలి, విన్ అయినా అలాగే ఉండాలి. రెండింటినీ మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. ఓడిపోయినప్పుడు ఊరికే బాధపడిపోవడం అలా కాకుండా ఏదైనా ఒకటంటే శ్రీకర్కి ఆ మెచ్యూరిటీ ఇప్పుడు వచ్చేసింది. ఓకే అమ్మ, ట్రై చేస్తాను, నేను బాగా కష్టపడతాను, ఓకే వస్తుంది, సరేలైతే నెక్స్ట్ టైం మళ్ళీ ఆడతాను, అలా ఆ రేంజ్కి వచ్చేసాడు. హ్యాపీగా అనిపించింది. సో అదొక మూమెంట్ నిన్న అయిందనమాట. దాంతోపాటు మామూలుగా ఇప్పుడు శ్రీకర్ జస్ట్ మొన్న ఆగస్టు బర్త్డేకి 18 కంప్లీట్ అయింది. ఆగస్ట్ 26 శ్రీకర్ బర్త్డేకి 18 కంప్లీట్ అయింది. నాకు తెలిసి హీఈస్ ద యంగెస్ట్ వన్ ఇన్ అవర్ ఫ్యామిలీ. అంటే హూ గట్ లైసెన్స్ అనమాట. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటే మాకు 18 కంప్లీట్ అయ్యి 4 monthsకి లైసెన్స్. అబ్బే అంత సమస్య లేదు మాకెవరికీను. మా రిలేటివ్స్ అనుకుంటున్నాను. ఐ థింక్, నాకు అదే ఐ డోంట్ నో. ఇంకా ఎంతకన్నా కరెక్ట్గా 18 months కంప్లీట్ అయ్యేసరికి వచ్చేసిందని కూడా తెలియదు. నాకు తెలిసి 18 అయ్యేసరికల్లా కాలేజీకి వెళ్తారు కాబట్టి, బీటెక్ అవుతుంది కాబట్టి జాయిన్ చేశారు కాబట్టి డ్రైవింగ్ నేర్చేసుకుంటే బెటర్ అని కాలేజీకి ముందు డ్రైవింగ్ నేర్చేసుకున్నాం. బట్ ఈ ఇంజురీ వల్ల ఒక 2 months డిలే అయింది. లేకపోతే 18 years 2 monthsకే వాడికి లైసెన్స్ వచ్చేసేది. మాకైతే యంగెస్ట్ అని అనిపించాడు వీరు.
మొత్తానికి ఈరోజు టెస్ట్కి తీసుకెళ్ళి ఇందాకే తీసుకొచ్చాను నేను. అందులో వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది. పొద్దున్న ఇంచుమించు 12:40 అలా భోజనం చేసేసి ఇద్దరం బయలుదేరాము. 1కి అలా వెళ్ళేసరికి 1 అయినట్టుంది. మేడ్చల్ మల్కాజ్గిరి అని చెప్పని మాకు దగ్గరది. సో అక్కడికి వెళ్ళడానికి అని చెప్పని ఉదయాన్నే భోజనం చేసేసి పనులను చూసుకుని ఘాట్ అతను వచ్చారు, అవి చూసుకుని అన్నీ సర్దుకుని మొత్తానికైతే వెళ్ళాం. కానీ అక్కడ ఎంత ట్రాఫిక్ ఉందంటే ఆర్టీఓ ఆఫీస్లో మామూలుగా నేను 2022లో డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్కి వెళ్ళాను. కానీ అసలు మామూలుగా లేదు అక్కడ అంతా. అన్ని వెహికల్స్ అంతా హడావుడి ఇప్పుడు అంతా రూల్స్ మారిపోయాయి. మొత్తం పోలీస్ అంతా చాలామంది ఉన్నారు. వాడేం నర్వస్ లేడు. నేను ఎవరే జాగ్రత్తగా వేయరా 80H వెయ్యాలి కదా, ఇలా వెళ్ళు అలా వెళ్ళంటే అమ్మ నాకు తెలుసమ్మా నేను వేసేస్తానమ్మా అని అంటాడు. వీడు ఏమన్నా ఓవర్ కాన్ఫిడెంట్ అవుతున్నాడా, పాస్ అవడా అని కొంచెం మనకు అనిపిస్తుంది. యాక్చువల్గా వాడే వెళ్ళిపోతాడు. కానీ నేను ఇంట్లోనే ఉన్నాను కదా, సరే ఏమన్నా నర్వస్ అవుతారేమో, దగ్గరుండి మనం కొంచెం సపోర్ట్ చేస్తే టెన్షన్ పట్టు కదా అనుకున్నాం. కానీ ఇంట్లో గువ్వక్కల్లా కూర్చుంటే ఏం తెలియట్లేదు. కానీ బయటికి వెళ్తే మాత్రం ఎండ ఎంత దారుణంగా ఉందంటే రాత్రికి చలి పొద్దున్నకి ఎండ అనిపిస్తుంది. ఆ ఎండలో ఆ చెట్ల కింద కూర్చుని ఇంటికి 3:30కి వచ్చాము. ఇంచుమించు 12:30 అలా దాటిన తర్వాత బయలుదేరితే 3:30 అయింది. మధ్యలో లంచ్ బ్రేక్ అట్ట, మాకు తెలియలేదు అది. ఇంకా నాకు మామూలుగా అనిపించదు, తలనొప్పి వచ్చి అసలు ఎంత కూర్చున్నా ఉంటే. ఇగో చెట్టు కింద ఇద్దరం కూర్చున్నా, ఎప్పుడప్పుడు పిలుస్తారా డ్రైవింగ్ అని. మా వాడేమో ఫోన్లో వాడు, నేనేమో ఈ లోపల అమ్మతోటి అక్కతోటి కాసేపు కబుర్లు చెప్తూ టైం స్పెండ్ చేశాను. మరి ఏం చేయాలి, ఇంటికి వెళ్ళిపోదాం అంటాడు. మళ్ళీ ఇంకొక రోజు రావాలి కదా నాన్న, అయిపోయింది ఏదో అయిపోవాలి, కొంచెం పేషెన్స్గా ఉంటే ఆ డ్రైవింగ్ లైసెన్స్ అనేది వచ్చేసిందంటే ఇంకప్పుడు నువ్వు కార్ ఎక్కడికైనా వేసుకెళ్ళాలని టెన్షన్ ఉండదు. లేకపోతే ఇవ్వాలి అంటే ఎల్ఆర్ మీద ఆల్రెడీ 4 months అయ్యింది కదా, మళ్ళీ దానికి 6 months ఉంటుంది ఎల్ఆర్ వచ్చిన తర్వాత. ఆ లోపల మనం డ్రైవింగ్ లైసెన్స్ తీసేసుకోవాలి. అందుకని ఈరోజు తీసుకెళ్ళి ఆ పెద్ద పని అయితే చేసి వచ్చాము. మొత్తానికి మా శ్రీకర్ గారికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది. హోచ్, అప్పుడే వీడు పెద్దడైపోయాడు. వాళ్ళ నాన్నకి ఇంకా సపోర్టు, నేను రిలాక్స్ అయిపోవచ్చు అమ్మాయి అని అనుకుంటున్నాను నేనైతేను. ఎందుకంటే ఇంకా వాళ్ళిద్దరూ డ్రైవ్ చేసుకుంటారు కాబట్టి నేను హ్యాపీగా కొత్త చీర నలక్కుండా కూర్చోవచ్చు ఫ్రంట్ సీట్లో అని అనుకుంటున్నాను నేను. ఏమో అంటే చేస్తూ ఉండకపోతే మర్చిపోతాము, బట్ అఫ్కోర్స్ మనం కూడా నేర్చుకున్నాం కాబట్టి చెయ్యాలనుకోండి. మొత్తానికి ఫైనల్గా అయిపోయి అప్పుడు ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసరికి ఫుల్ హెడేక్గా అనిపించింది. లేదు వీడియో అప్లోడ్ చేసేద్దాము, మళ్ళీ లేట్ అవుతుంది అలా అని చెప్పని, రేపు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పని ఇంటికి వచ్చి 3:30కి వెంటనే వీడియో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసి మీకు ఇప్పుడు పంపిస్తున్నాను. డ్రైవింగ్ క్లాసెస్ వాళ్ళు ఎంత నేర్పినా మనతో పాటు, అంటే మనం పేరెంట్స్ కింద పక్క నుండి మనం ఏంటి కరెక్ట్గా నాన్న ఇలా స్లో అవ్వాలి, ఎందుకంటే వాళ్ళు యంగ్స్టర్స్ కాబట్టి వాళ్ళకు ఒక నాకు అన్నీ వచ్చేసి నేను వేసేయగలనా, ఫాస్ట్గా వెళ్ళిపోతాను, ఏం పర్వాలేదు అని అనుకుంటారు తప్ప కొన్ని మనం ఖచ్చితంగా పక్క నుండి కొన్నాళ్ళు వాళ్ళ పక్కనే ఉండి గైడెన్స్ చేస్తూ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే తప్పు జరగకముందే మనం దాన్ని కరెక్ట్గా ఇలా వెళ్ళాలన్నా, ఇక్కడ స్లో అవ్వాలి, ఇక్కడ ఎంతకన్నా వెళ్ళకూడదు, సిగ్నల్ వేసుకోవాలి, అన్ని వైపులా చూసుకోవాలి మిర్రర్లు అని 1-4 సార్లు మనం చెప్తుంటే వాళ్ళకి కొంచెం ఆదర్శంగా అనిపిస్తుంది. కానీ చెప్పడం మన బాధ్యత అంతే. పిల్లలు చక్కగా చేస్తారు, వాళ్ళని అలా మనం ఎంకరేజ్ చేయాలంతేను. ఇందాక చెప్పాను కదా, ఈ రెసిపీ కనుక పిల్లలకి బెండకాయతో ఇలా ఫ్రై చేసి పెడితే అస్సలు వదలరు, 2 రోజులున్నా పాడవదు, అంత బాగుంటుంది. అందులో లేత బెండకాయలు దొరికాయేమో, వాటిని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్రాస్గా అనమాట, అంటే కొంచెం డైమండ్ షేప్ అంటాను చూసారా మనం, ఆ షేప్లో ఇలా క్రాస్గా నేను ఒక 1/2 kg బెండకాయలు తీసుకుని తరిగి ఒక బౌల్లోకి, అంటే ముందే దాన్ని కడిగేసి క్లాత్తో అంతా క్లీన్ చేసేసి ఆరబెట్టుకుని అప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను. దీంట్లోకి ఏం లేదంటే మనం పకోడీ ఎలాగో అలాగే, బట్ ఇందులో ఏంటంటే బెండకాయతో కాబట్టి జిగురు రాకుండా ఉంటుంది, అంటే కొంచెం జిగురుగా ఉండి ఇష్టపడరు కాబట్టి దీంట్లో కొంచెం ఒక 2-3 స్పూన్స్ శనగపిండి, బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ అంతే. అది మన క్వాంటిటీ, మనకి పట్టడాన్ని బట్టి ఒక 2-3 స్పూన్లు, 3-4 స్పూన్లు అయినా వేసుకోవచ్చు. అలాగే సరిపడే ఉప్పు వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, జింజర్ గార్లిక్ పేస్ట్ అది, కొంచెం జీరా పౌడరు, మసాలాలన్నీ మన ఇష్టం, ఉట్టిగా కారమైనా వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, మన ఇష్టం. నేనేంటంటే జస్ట్ మామూలుగా బియ్యం పిండి, శనగపిండి, కార్న్ఫ్లోరు, మొక్కజొన్న పిండి, కొంచెం ఉప్పు కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర, ఎందుకంటే పొడి బాగుంటుంది, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి వేస్తున్నాను అంతేను. గరం మసాలా అయినా వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ పోసుకుంటూ, ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే అది నూనె ఎక్కువ పీల్చకుండా రావాలి కాబట్టి మనకి జస్ట్ ఇలా వాటర్ని స్ప్రింకిల్ చేసినట్టుగా కొంచెం చేతిలోంచి ఇలా వేసుకుంటూ కింద నుంచి పిండిని మొత్తం ఆ ముక్కలకంతా అంటుకునేలాగా బెండకాయ ముక్కలకి కొంచెం వేసుకుంటూ తడుపుకోవాలి. మనకి ఓన్లీ బెండకాయ ముక్కలే కాకుండా ఉన్నట్టే కొంచెం
పిండి ఎక్కువ వేసుకుంటే బెండకాయ చుట్టూరు ఎక్కువ పడుతుంది అనమాట. బియ్య పిండి కానీ శనగపిండి కానీ ఏదన్నా దాని తగ్గట్టుగా వేసుకుని మనం ఇలా కలుపుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకుని ఈ లోపల డీప్ ఫ్రైకి సరిపడా నూనె అది పెట్టుకున్నాను. నూనె పెట్టుకుని కొన్ని బెండకాయలు బాగా వేడెక్కిన తర్వాత వేసి అలా ఫ్రై చేసి తీస్తే వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంది అసలు. పిల్లలైతే వదలలేదు, అమ్మ ఎప్పుడు ఇలా చెయ్యమ్మా కొత్తగా ఉంది. ఇప్పుడు బెండకాయ కూర లేకపోతే ఉట్టిగా జనరల్గా ఫ్రై చేసేస్తూ ఉంటాం, కానీ ఈ రకమైన డీప్ ఫ్రై మనకి మామూలుగా పెళ్ళిళ్ళలో వాటిల్లో పెడుతూ ఉంటారు చూసారా, క్యాబేజ్ 65 కానీ కాలీఫ్లవర్ 65 అంటే చూసారా, లైక్ బెండకాయ 65 అనుకోవచ్చు. మనకి వేగితే ఇంకా అసలు అంటే కొంచెం కలర్ మారుతూనే అనుకోవద్దు, కానీ గోల్డెన్ కలర్ వచ్చిన తీసేస్తే ఆ వేడికి ఇంకొంచెం రంగు వస్తుంది. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను కూడా ఎక్కడో చూసే ట్రై చేశాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. అందుకని మీకు కూడా సరదాగా షేర్ చేద్దామని అనిపించింది. అస్సలు అయితే ఆయిల్ పీల్చలేదు, క్రిస్పీగా వచ్చింది. ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెడితే 2 డేస్ 3 డేస్ అసలు పాడవదు. ఈరోజంతా ఇలా అయిపోయింది అన్నమాట. పనులతోటి బాగా ఫుల్ బిజీగా ఉన్నట్టుగా ఉన్నాను. రేపు న్యూ ఇయర్ కదా, ప్రస్తుతానికి ఒక ముగ్గు అయితే పెట్టాను. పాతది గులాబీ అందరికీ తెలిసిన ముగ్గే. రేపటికి మళ్ళీ ఒక మంచి ముగ్గు అది పెట్టాలి. అందరూ కలర్స్ బయట బాగా కొనుక్కుంటున్నారు రంగులు వేయడానికి అని చెప్పని. మీరు కూడా రేపటికి మంచి ముగ్గు ఏదైనా ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. నేను పెట్టిన ముగ్గు మీకు కూడా తప్పకుండా షేర్ చేస్తాను. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. చక్కగా అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుస్తాను. రేపు కాకపోతే డైరెక్ట్ నేను ఫస్ట్ న్యూ ఇయర్కే కలుస్తాను మిమ్మల్ని. అంతవరకు బాయ్.